వందే రాజా డివిజన్లో 46వ డివిజన్లో కంటైనర్ సబ్స్టేషన్ శంకుస్థాపన జరిగింది. జనరల్గా ఈ సబ్స్టేషన్స్ ఎందుకు కడతారంటే ఎలక్ట్రిసిటీలో ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పుడు హెచ్చు తగ్గులుండి మన యొక్క బల్బులు కాలిపోవటం, ఫ్రిడ్జ్లు కాలిపోవటం, ఏసీలు కాలిపోవటం అటువంటి సమస్యలు లేకుండా ఉండటం కోసంగా హెచ్చు తగ్గులను తగ్గించడం కోసంగా సబ్స్టేషన్లు కడతారు. ఈ 46వ డివిజన్లో ఈరోజు ఒక శంకుస్థాపన చేసాం. దీనికి 4.2 కోట్లు అవుతుంది. ఈ స్పెషాలిటీ ఏంటంటే కంటైనర్ సబ్స్టేషన్, అంటే పాత సబ్స్టేషన్ లాగా పెద్ద పెద్ద కాలమ్స్ వేసి పెద్దవి చేసేది కాదు. చిన్న ఏరియాలో, అంటే ఒక సబ్స్టేషన్ కట్టాలంటే 10 ఎకరాలు కావాలి. కానీ ఇప్పుడు కట్టే సబ్స్టేషన్కి 4 నుంచి 5 ఎకరాలు. ఇదంతా ఇండోర్. ఎందుకంటే టెక్నాలజీ మారిపోయింది, లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. మన ముఖ్యమంత్రి గారు అయితే టెక్నాలజీని ఉపయోగించి ఏదైనా చేయమంటున్నారు. ఆ నేపథ్యంలోనే ఈరోజు నెల్లూరులో మొదటిది ఫస్ట్ కంటైనర్ సబ్స్టేషన్, అంటే చాలా తక్కువ సైట్లో హై టెక్నాలజీతో ఇండోర్లో ఉండేది కట్టారు. దీనికి యాక్చువల్గా ఇది చేయటం వల్ల గాంధీ బొమ్మ, పొగతోట, ట్రంక్ రోడ్డు, షాపింగ్ మాల్స్, ఆ ఏరియాలో ఉండే వాణిజ్య దుకాణాలు, ఆ ఏరియాలో అయితే ఇప్పుడు కొంత ఫ్లక్చుయేషన్స్ వస్తుంది. దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇది పూర్తయితే ఆ ఏరియాలో ఫ్లక్చుయేషన్స్ నివారించవచ్చు. ఇది 4 నెలల్లో పూర్తి చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది. ఇది రిమోట్తోనే ఆపరేట్ చేస్తారు. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ యొక్క సబ్స్టేషన్ని అంతా రిమోట్ వచ్చినాయి. ఇప్పుడు సెల్ ఫోన్ కావచ్చు, టీవీలు కావచ్చు, డోర్లు కావచ్చు, లైట్స్ కావచ్చు, ఇళ్లలో లైట్స్ అన్నీ ఎట్లయితే రిమోట్తో చేస్తున్నారు, అదేవిధంగా ఈ సబ్స్టేషన్ కూడా రిమోట్తో చేస్తారు. దాదాపు దీనివల్ల 5,000 హౌసెస్ ఉండే ఏరియాకు మొత్తానికి స్వచ్ఛమైన, అంటే నిరంతరాయంగా వచ్చే కరెంటుని, క్వాలిటీ యొక్క కరెంటుని ఇస్తుంది. దాన్ని అధికారులు 4 నెలల్లో పూర్తి చేస్తా ఉన్నారు. వాళ్ళందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. వందే రాజా డివిజన్లో 46వ డివిజన్లో కంటైనర్ సబ్స్టేషన్ శంకుస్థాపన జరిగింది. జనరల్గా ఈ సబ్స్టేషన్స్ ఎందుకు కడతారంటే ఎలక్ట్రిసిటీలో ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పుడు హెచ్చు తగ్గులుండి మన యొక్క బల్బులు కాలిపోవటం, ఫ్రిడ్జ్లు కాలిపోవటం, ఏసీలు కాలిపోవటం అటువంటి సమస్యలు లేకుండా ఉండటం కోసంగా హెచ్చు తగ్గులను తగ్గించడం కోసంగా సబ్స్టేషన్లు కడతారు. ఈ 46వ డివిజన్లో ఈరోజు ఒక శంకుస్థాపన చేసాం. దీనికి 4.2 కోట్లు అవుతుంది. ఈ స్పెషాలిటీ ఏంటంటే కంటైనర్ సబ్స్టేషన్, అంటే పాత సబ్స్టేషన్ లాగా పెద్ద పెద్ద కాలమ్స్ వేసి పెద్దవి చేసేది కాదు. చిన్న ఏరియాలో, అంటే ఒక సబ్స్టేషన్ కట్టాలంటే 10 ఎకరాలు కావాలి. కానీ ఇప్పుడు కట్టే సబ్స్టేషన్కి 4 నుంచి 5 ఎకరాలు. ఇదంతా ఇండోర్. ఎందుకంటే టెక్నాలజీ మారిపోయింది, లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. మన ముఖ్యమంత్రి గారు అయితే టెక్నాలజీని ఉపయోగించి ఏదైనా చేయమంటున్నారు. ఆ నేపథ్యంలోనే ఈరోజు నెల్లూరులో మొదటిది ఫస్ట్ కంటైనర్ సబ్స్టేషన్, అంటే చాలా తక్కువ సైట్లో హై టెక్నాలజీతో ఇండోర్లో ఉండేది కట్టారు. దీనికి యాక్చువల్గా ఇది చేయటం వల్ల గాంధీ బొమ్మ, పొగతోట, ట్రంక్ రోడ్డు, షాపింగ్ మాల్స్, ఆ ఏరియాలో ఉండే వాణిజ్య దుకాణాలు, ఆ ఏరియాలో అయితే ఇప్పుడు కొంత ఫ్లక్చుయేషన్స్ వస్తుంది. దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇది పూర్తయితే ఆ ఏరియాలో ఫ్లక్చుయేషన్స్ నివారించవచ్చు. ఇది 4 నెలల్లో పూర్తి చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది. ఇది రిమోట్తోనే ఆపరేట్ చేస్తారు. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ యొక్క సబ్స్టేషన్ని అంతా రిమోట్ వచ్చినాయి. ఇప్పుడు సెల్ ఫోన్ కావచ్చు, టీవీలు కావచ్చు,
డోర్లు కావచ్చు, లైట్స్ కావచ్చు, ఇళ్లలో లైట్స్ అన్నీ ఎట్లయితే రిమోట్తో చేస్తున్నారు అదేవిధంగా ఈ సబ్స్టేషన్ కూడా రిమోట్తో చేస్తారు. దాదాపు దీనివల్ల 5,000 హౌసెస్ ఉండే ఏరియాకు మొత్తానికి స్వచ్ఛమైన అంటే నిరంతరాయంగా వచ్చే కరెంటుని క్వాలిటీ యొక్క కరెంటుని ఇస్తుంది. దాన్ని అధికారులు 4 నెలల్లో పూర్తి చేస్తా ఉన్నారు. వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.